ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఓడిన వాళ్లు బీఫామ్ తీసుకున్న వాళ్లు పాల్గొంటున్నారని అది చట్ట విరుద్ధమని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రాకేష్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎలాగైతే కొడంగల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారో అలాగే తాను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే గెలిచానని వెల్లడించారు. రేవంత్ రెడ్డికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించే అన్ని హక్కులు తమకు సంక్రమిస్తాయని, అనవసరంగా ఓడిన వాళ్లను ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సహకరిస్తే రాజ్యాంగబద్ధంగా హైకోర్టును, సంబంధిత శాఖల అధికారులను, ఇంకా అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పేద ప్రజల కార్యాలయమని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎలాంటి భయం లేకుండా, ఒత్తిడి లేకుండా కార్యాలయానికి వచ్చి తన్ని కలవచ్చన్నారు. నీకు నాకు సమాన. నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడో ప్రశ్నతో ఓడిపోయిన వాళ్ళు, దీపామించిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? ఎందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రులు? మేము కూడా పాత మంత్రులు, పాత ముఖ్యమంత్రిని రివ్యూ చేస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం, రాజధర్మం నిర్వర్తించిన ముఖ్యమంత్రి గారు. లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం తీర్చిన రోజు నీ ఆత్మగౌరవం ప్రజాస్వామ్యం. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే నిర్వహిస్తున్నావో వారం 10 రోజులకే ఇది ఒప్పుకోదు. ఈ ఆరుమూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నువ్వు కూడా ఓడగొట్టిన గడ్డ. మాజీ ముఖ్యమంత్రిని, ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నిజామాబాద్ జిల్లా. దయచేసి ప్రజలు లోపడిందండి. రాజ్యాంగం మీకెంత తెలుసు, మాకంత తెలుసు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ అందరూ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి మాతోడు ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది. నీకు కూడా ఒక లెక్క అయిపోతుంది. మర్యాదగా ఆరుమూరు నుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలి. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం తెచ్చుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు. కాదు నీకు అధికారుల అండ ఉన్నప్పుడు సహకారం ఎదురు తెచ్చుకున్నాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, నేను ఆ ప్రజల ముఖ్యం. కావాలని అందరు కాలు ఇస్తారా? లేదు ప్రజలు ఆదరించి ప్రజలు మా భారతీయ జనతా పార్టీ ఏమీ చేయాలి. అలా అనుకుంటే దయచేసి